సయాజీ సిందే ఇతని సినిమాలో చూడగానే వన్ ఆఫ్ ద మోస్ట్ వైలెంట్ యాక్టర్ అనుకుంటాం. బట్ ఇన్ రియల్ లైఫ్ హీ హ్యాస్ జెమ్ ఆఫ్ ద క్యారెక్టర్. ఎస్, అనాథలైన వందలాది చెట్ల కోసం నిలబడ్డాడు తను. చనిపోయే ముందు వాళ్ళ అమ్మకిచ్చిన ఒక మాట కోసం కొన్ని లక్షల చెట్లని ఈరోజు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. మహారాష్ట్రలో పుట్టినైన బాలీవుడ్ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ వరకు అందరికీ సుపరిచితులే. ఇప్పుడు సమస్య ఏంటో తెలుసా? అదే రాష్ట్రంలోని సతారా రోడ్ ఎక్స్పాన్షన్లో ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కారణంగా ఏకంగా 500కు పైగా చెట్లని అక్కడి గవర్నమెంట్ కూల్చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఆయన చనిపోయిన చెట్లని తిరిగి బ్రతికించడానికి ఒక పెద్ద ప్లేస్ కావాల్సి వచ్చింది. దానికోసం సతారా జిల్లాలోని అంబవడి గ్రామ ప్రజల్ని ఆయన హెల్ప్ చేయమన్నారు. సో ఆయన మంచితనాన్ని, ప్రకృతి పట్ల ఆయనకున్న ప్రేమని ఆ గ్రామస్తులు, అక్కడున్న ప్రజలంతా అర్థం చేసుకొని ఆ చెట్లని తిరిగి నాటడానికి అదే గ్రామంలో కొంత స్థలాన్ని ఇచ్చారు. అండ్ చాలా చెట్లు ఇప్పుడు సజీవంగా ఉన్నాయి తన ఆలోచన వల్ల. సో ఇక్కడ మీరు ఒక విషయం గమనిస్తే, ఏదైనా కన్స్ట్రక్షన్ కట్టాలన్నా, రోడ్ ఎక్స్టెన్షన్ చేయాలి అన్నా ఎన్నో చెట్లను కూల్చక తప్పదు కదా. సో ఆ టైంలో వాటిని తిరిగి బ్రతికించడానికి కానీ, వేరొక ప్లేస్ కి తీసుకువెళ్ళి నాటడానికి కానీ ఎవరూ ప్రయత్నించరు. మాకెందుకులే అని చెప్పి వదిలేస్తారు. కానీ అందరూ అలా అనుకోరు. సిందేలాగా ఎవరో ఒకరు ఉంటారు. ఎలా అయితే ఎవరూ లేని పర్సన్ ని ఈ సమాజం యాక్సెప్ట్ చేయదో, అలాగే ఈ చెట్లు కూడా అనాథలాగా మారి చనిపోతాయి. కాబట్టి ఈ చెట్లు అలా అవ్వకూడదు, వాటికి మళ్ళీ లైఫ్ ఇవ్వాలి అనే ఆలోచనతో ఈ యాక్టర్ ఈరోజు ఒక మంచి పని చేయటానికి ముందుకొచ్చాడు. అండ్ ఈ యాక్టర్ గురించి మీకు ఒక ఎమోషనల్ ఇన్సిడెంట్ చెప్పాలా? ఆయనకి చెట్ల పైన ప్రేమ కొత్తగా వచ్చింది కాదు. ట్రీస్ని నాటాలి, వాటి పాపులేషన్ని పెంచాలి అని చెప్పి తన తల్లి చనిపోయే ముందు ఆమెకి ఇచ్చిన ఒక ప్రామిస్. షాయాజీ అమ్మ నీకోసం 5,000 చెట్లు నాటుతానని చెప్పి 2015 నుంచి ఈ రోజు వరకు ఎన్నో వేల చెట్లను నాటారు. కానీ ఆ ప్రామిస్ అక్కడితో ఆగలేదు. ఈరోజు మహారాష్ట్రలోని 29 లొకేషన్స్లో 6.5 లక్షలకు పైగా ఇండిజియస్ ట్రీస్ ప్రాణాలతో ఉన్నాయి అంటే దానికి కారణం ఓన్లీ సిందే మాత్రమే. ఆయన ప్రతి చెట్టుని తన తల్లితో సమానంగా చూస్తున్నారు. బ్రతుకున్నప్పుడే బొంద పెడతామనే కొడుకులు, కూతుర్లు ఉన్న ఈ కాలంలో చనిపోయిన తన తల్లిని ప్రకృతిలో చూసుకుంటున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది గాడ్కి, బికాస్ ఆఫ్ హిజ్ ఎగ్జిస్టెన్స్ అండ్ థ్యాంక్స్ టు సయాజీ షిందే గారు అండ్ హిజ్ టీమ్. ఈ ఇన్సిడెంట్ మీకు నిజంగానే హార్ట్ వరకు టచ్ అయి ఉంటే వీలైనంత చెట్లని నాటడానికి ట్రై చేయండి. అండ్ కమెంట్ సెక్షన్లో వి సపోర్ట్ ట్రీ ప్లాంటేషన్ అని టైప్ చేయండి. నిజంగానే ఇలాంటి మనుషుల గురించి మనం చూడడం చాలా అరుదు, కానీ వింటున్నప్పుడైనా చాలా గొప్పగా ఉంటుంది. సపోర్ట్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. లెట్స్ అప్రిషియేట్ షాయాజీ సిందే.